నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్థానిక ఐతానగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో గురు పూజ మహోత్సవం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, పీడీజీ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మలినేని పెరుమాళ్లు అతిథులుగా హాజరయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావిచిన వెంకటేశ్వర్లు, బురిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుని ఉయ్యూరు పద్మావతి, సంగంజాగలముడి జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుని పొనుగుపాటి లలిత, స్థానిక కేఎస్ మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు వెలగా సుభాష్ చంద్రబోస్, నారాకోడూరు హైస్కూల్ పీఈటీలు బత్తుల వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, తెనాలి ఎన్ఎస్ఎస్ హైస్కూల్ చిత్రకళా ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ను సత్కరించారు. క్లబ్ కార్యదర్శి దేవయజన మురళీకృష్ణ, కోశాధికారి రమేష్ కుమార్ బన్సాలి, జిల్లా రోటరీ మెంబర్షిప్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్న, వీరవల్లి మురళి, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, డాక్టర్ డి జీవన్లత, ఆలపాటి వెంకటరామయ్య పాల్గొన్నారు. బెస్ట్ టీచర్ అంటే ఎవరు? బెస్ట్ అంటే తెలుగులో ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇందాక మంచి ఉపాధ్యాయుడు అన్నారు. మంచి అంటే ఏంటి? ఉత్తమ అంటే ఏంటి? ఉత్తమోత్తమ అంటే ఏంటి? గుర్తింపు పొందిన అంటే ఏంటి? చెడ్డ ఉపాధ్యాయుడు అంటే ఏంటి? ఇవన్నీ మన రోజువారీ కామన్గా ఉపయోగించేటటువంటి పదాలు. మొత్తానికి బెస్ట్ అనే మాట ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. అందరూ కూడా బెస్ట్ టీచర్ అవార్డుకి అప్లై చేశానండి అంటారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అప్లై చేశాను అందరూ. అంటే ఎవరైతే అవార్డులు ఇవ్వాళ్ళో వాళ్ళ ముందు బెస్ట్గా ఉండాలి. దేని పేర్లు చెప్పదలుచుకోవాలి. ఎవరైతే మనం అత్యంత అవినీతి పరుడని చెప్పిన అనుకుంటున్నాం, ఎవరైతే మొన్న 1700 అక్రమ బదిలీల్లో భాగస్వామం, అతను కమిటీలో మెంబర్గా ఉంటే ఇక బెస్ట్ టీచర్ అవార్డు ఎంపిక దానికి అర్థమే ఉంది. అందుకని నేను దీంట్లో మాత్రం జోక్యం కల్పించుకోను బాబు అని కొంతమందికి చెబుతాలే అని అబద్ధం ఆడా. మొత్తానికి ఎవరి పేరు సిఫార్సు చేయాల. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మద్యం దుకాణాల సిబ్బంది తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, తెనాలి డిపో, ఆంధ్రప్రదేశ్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం షాపుల్లోని అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. మార్కెట్ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన మద్యం పాలసీ అంటున్నారు. షాపులో పనిచేసే సిబ్బందికి ఉద్యోగం విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, వేరే శాఖలోనైనా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం మద్యం షాపులో పనిచేసే 15,000 కుటుంబాలకు ఉద్యోగ భద్రత భరోసా ఇవ్వాలని, మద్యం పాలసీపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్ మ్యాన్లు, సూపర్వైజర్లు విన్నపం. అయ్యా, గత 5 సంవత్సరాలుగా మేము మద్యం షాపుల్లో పనిచేస్తున్నాం. ఈ కొత్త మద్యం పాలసీ వల్ల మా ఉద్యోగ భద్రతకి ఆటంకం ఏర్పడింది. కరోనా టైంలో కూడా మేము వర్క్ చేశాం. ఇందువల్ల మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా ఉద్యోగాలు భద్రత కల్పించమని కోరుతున్నాం. ఈ మద్యం పాలసీ వల్ల మా ఉద్యోగాలు తీసివేయబడతాయి కాబట్టి వేరే గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ విభాగంలో అయినా మాకు ఉద్యోగ భద్రత కల్పించమని కోరడం అయినది. దీని నిమిత్తమయ్యి
తెనాలి రణరంగ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ డిప్యూటీ సీఎం గారికి మేము తెలియజేస్తున్న విన్నపం ఏంటంటే, మేము గత 5 ఏళ్ళ నుంచి వైన్ షాప్లో పనిచేస్తూ ఉన్నాం. కరోనా టైంలో కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈ నూతన మద్యం పాలసీ పెట్టడం ద్వారా మా ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన మమ్మల్ని వేరే ప్రత్యామ్నాయంగా వేరే గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కింద వేయాలని వాళ్ళకి విన్నపం తెలియజేస్తున్నాము. మా కుటుంబాలకి మా ఉద్యోగాలకి భద్రత కావాల్సి వస్తుంది. లేదా మా ఉద్యోగాలు పోతే మా పిల్లలతో సహా మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తరఫున ఒక చిన్న విన్నపం అండి. మేము మద్యం షాపులో పనిచేస్తున్నాము. ఆ మద్యం షాపులు గత 5 సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నాము. వాటిలో సేల్స్ మ్యాన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాము. ఈ మధ్య వచ్చినటువంటి మీడియాలో ప్రచురితమైనటువంటి నూతన మద్యం పాలసీ మమ్మల్ని ఎంతగానో కలచవేస్తున్నది. కావున గవర్నమెంటు మా ఇందు దయ ఉంచి మీరు మద్యం పాలసీ కొత్తది నిర్మించుకున్నా మాకు అభ్యంతరం లేదు. కావున మా యొక్క తదుపరి నిర్ణయం ఏంటంటే, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నా మాకు ఏం బాధ లేదు. కానీ మమ్మల్ని ఏదో ఒక అవుట్సోర్సింగ్ విభాగంలో కానీ ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగ భద్రత కల్పించండి. లేదంటే మా 15,000 మంది జీవితాలు రోడ్డున పడతాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి తెనాలి బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ రక్షణ కొరకు తెనాలి బ్రాహ్మణ పరిషత్ మట్టి వినాయక ప్రతిమను ఉచితంగా తెనాలి ప్రజలకు అందించదలిచారని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో బ్రాహ్మణ పరిషత్ చేయబోయే కార్యక్రమాలను వివరించారు. బ్రాహ్మణ పరిషత్ వారు పేద బ్రాహ్మణ విద్యార్థుల కొరకు స్కాలర్షిప్లు మరియు ఉచిత నోట్ పుస్తకాలు రాబోయే కార్తీక మాసంలో ఇవ్వదలిచినామని, మరియు కార్తీక మాసం నందు బ్రాహ్మణ కార్తీక వనసమారాధన కార్యక్రమం కూడా చేయదలిచామని, బ్రాహ్మణ యువకులకు ఉచితంగా ఉపనయన కార్యక్రమం కూడా త్వరలో చేయాలనే ఆలోచన కూడా ఉందని కార్యదర్శి సాయి కిరణ్ తెలిపారు. అలాగే ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలిలో ఉన్న బ్రాహ్మణ బంధువులు అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కోట పాదసారథి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాసరావు, పులిపాక లక్ష్మణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మన్నవ మురళీధర్, గడియారం శివకుమార్, కోశాధికారి రామరాజుగడ్డ రామచంద్రమూర్తి, సభ్యులు కొన్నపి శ్రీనివాసరావు, ప్రవీణ్, మౌనిక, సరళ తదితరులు పాల్గొన్నారు. రేపు 7వ తారీఖు జరగబోయే వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక ప్రతిమలు పంచడానికి తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్ణయించాము. రేపు అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకి బ్రాహ్మణ పరిషత్ ఆఫీస్ నందు, తాలూకా కాలేజీ ఆపోజిట్ ఉన్న బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు మట్టి గణపతి ప్రతిమలు పంచడానికి మీరందరూ కూడా వచ్చి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మట్టి గణపతిని పూజిద్దాము. పర్యావరణం కాపాడుకోవటానికి మనవంతుగా కృషి చేద్దాము. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ, అలానే బ్రాహ్మణ పేద విద్యార్థినులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వదలుచుకున్నాము. దీంట్లో అప్లై చేయాల్సుకున్న వాళ్ళు ఒకసారి పరిషత్ ఆఫీసులో సంప్రదించి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు మరియు దేవి చౌక్ నందు శివాలయం దగ్గర మట్టి వినాయకుల్ని ఉచితంగా పంపిణీ చేయడానికి బ్రాహ్మణ పరిషత్ పూనుకుంది. అలాగే ఈ బ్రాహ్మణ పరిషత్ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, ఉచితంగా బ్రాహ్మణ అటువులకి ఉపనయనం చేయాలని, మరియు ఉచిత మామూలుగా పేద విద్యార్థులకి నోట్బుక్ పంపిణీలు మరియు స్కాలర్షిప్లు అధికంగా పంచాలని చెప్పేసి మేము కోరుచున్నాము మరియు నిర్ణయించుకున్నాము. అలాగే కార్తీక మాసంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సోదరులకి, బ్రాహ్మణ కుటుంబాలకి కలిసి వనభోజనాలుగా కార్తీక వనభోజనాలు నిర్ణయించాలనుకున్నాము. కాబట్టి మీ యొక్క ప్రతి బ్రాహ్మణ కుటుంబం వచ్చేసి ఈ దీంట్లో భాగస్వాములుగా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఏదన్నా బ్రాహ్మణులకు సమస్యలు వస్తే ప్రతి ఆదివారం ఈ తాలూకా స్కూల్ ఎదురుగున్న బ్రాహ్మణ పరిషత్తులో మీరు వచ్చి చెప్పుకోవచ్చు. మీ యొక్క సమస్యలు కానీ సలహాలు కానీ పాటించడానికి బ్రాహ్మణ పరిషత్తులో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మీకు అందుబాటులో కార్యదర్శి సాయి కిరణ్ గారు కానీ,
ఉపాధ్యక్షులు మన కాదా శ్రీనివాస్ గారు కానీ ఇంకెవరైనా ఇక్కడ రెడీగా ఉంటారు. భారీ వర్షం కారణంగా కాలువలు పొంగి పొర్లుతూ ఉండటంతో పంట పొలాల్లో నీటిని బయటకు పంపే వీలు లేక కళ్ల ముందే పంటలు దెబ్బతింటుంటే అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు ఆ పంట పొలాలన్నీ జలమయమై పైర్లు మునకవేశాయి. పంట పొలాల చుట్టూ భారీగా నీరు చేరడంతో పైర్లు కాపాడుకునేందుకు వీలు లేక పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. వర్షం తగ్గి 3 రోజులు గడుస్తున్నా వరద ఉధృతి తగ్గకపోవడంతో తమ పంటలు చేతికందవని, కౌలు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని రైతాంగం తీవ్ర నిరాశలో ఉన్నారు. తిరిగి సాగు చేపట్టేందుకు కూడా సమయం అనుకూలించదని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా పశువులకు పశుగ్రాసం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పశువులకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం దొరకక నీటితో మాత్రమే పశువుల ఆకలి తీర్చే పరిస్థితి నెలకొందని అన్నారు. మాది అన్నవరపులంక గ్రామం అండి, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా, మన తెనాలి నియోజకవర్గం. ఈ కృష్ణా ప్రాంతాలంటే ఈ లంకల గ్రామాల్లో ఎంత కొంచెం వాటర్ వచ్చేసినా కూడా వీళ్ళు ఊరిలోకి రావడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం గడిచిన దాదాపు 123 సంవత్సరాల తర్వాత ఇంత వరద వచ్చిందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఈ రావడం వల్ల ఏంటంటే 100కి 100% ఎక్కడా కూడా చెంటు పొలం లేకుండా మునిగిపోయినండి. ఏ పైరు కూడా మనకు దక్కదు. ఉన్న 100% కూడా మనకి పూర్తిగా నిండిపోవడం వల్ల ఆ పంటలో ఎక్కడ కూడా మనకి రూపాయి ఆశించే అవకాశం లేదు. ప్లస్ అది కాక మన గ్రామంలో దాదాపు 400-500 ఇళ్ళు ఉంటే 4-5 ఇళ్ళు మాత్రమే మునుకోకుండా ఉన్నాయి. మిగతా 400-500 మునిగిపోయి. సో మునిగిపోవడం వల్ల ఎంతో నష్టం. దానికి తోడు పూరిళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ ఈ వాటర్కి, ఈ ఫ్లోకి కొట్టుకుపోవడం, ప్లస్ దానిలో ఉన్న సామాన్లు కూడా వెళ్ళిపోవడం, తీరని నష్టం ఈ సంవత్సరం మనకి ఈ వరద వరలా కలిగింది. సో మన రాజా గారు ఎంతో మంచి మనసుతోటి మనందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని భోజన ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీ కలిగించారు. పశువులు కూడా మేత లేక ఎంతో అల్లాడుతున్నాయి. పశువుల గురించి కూడా మేత కాడ పంపిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ కృష్ణా గుంపుకి ఇటువరకటి మీద కాడ ఇప్పుడు విపరీతంగా రావడంతో చేలు 90% మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇళ్ళు కాడ ఒక 10 ఇళ్ళు కంటే లోపే ఉన్నాయి, మొత్తం మునిగిపోయినాయి. పూరిళ్ళతో సహా కొన్ని కొట్టుకుపోయినాయి. బాగా ఇబ్బందులు పడతా ఈ 3 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆలపాటి రాజా గారు ఆయన భోజన కార్యక్రమాలు మొత్తం చేపట్టాడు, వాటర్ పంపిణీ చేశారు. అన్ని విధాలుగా మన పార్టీ ముందుకి బాగా వచ్చినాయి. 3 రోజుల నుంచి బాగా గతంలో కంటే కాడ విపరీతమైన పంపించారు దాతల కాడ. వీళ్ళందరికీ మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు. గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుంది. మరి నిన్న ఈ వరద వచ్చేటప్పుడు ఆ దరికి మామూలు పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాలని పడవలు పంపించారు. మరి కొంతమంది వెళ్ళారు, కొంతమంది అయితే వెళ్ళమని మొండికేసారులే. అంటే కొంచెం అలవాటు తక్కువ మాకు అటు వెళ్ళటం. అందుకని మరి కొంత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి పొద్దున్నే ఉప్మా ఒకటి పంపించారు. మరి ఇప్పుడు భోజనాలు వచ్చినాయి, అంతా బాగానే ఉంది. ఏదో కొంతమంది గిట్టిన వాళ్ళు ఏదో అంటారు, అవన్నీ మనం పట్టించుకునేవి కాదు. ఇంక చేయాలంటే మాకు ప్రస్తుతానికంటే ఇదిగో ఈ పశువులు ఉన్నాయి చూడండి, వీటికి మేత లేదు మెయిన్. ఎందుకంటే వాములు కూడా కొట్టుకుపోయినాయి. వీటికి మేత ఒకటి కావాలి మాకు కావాల్సి. ఇక లేదంటే ఇట్లా ఎవరైనా దాతలు ఉంటే ఏదన్నా ఈ వండుకోవడానికి అయితే, ఇళ్ళు వండుకోవడానికి అయితే లేదు, ఉండవాళ్ళకి కూడా ఎట్లాగే ఎవరైనా దాతలు భోజనం పంపిస్తే తప్ప ఇక రెండోది లేదు. ఈ ప్రస్తుతానికి మాత్రం మేజర్గా ఈ పశువులు ఈ కొంచెం వాటికి మేత లేకుండా ఆపనే ఉంటున్నాయండి, అది సంగతి. ఇక పైర్లు విషయం చూసుకుంటే మరి ఆడికి వచ్చినప్పుడు అవి చూసి మాట్లాడుకుంటే బాగుంటుంది. సహకారంగా బాగానే జరుగుతున్నాయి, అన్ని సకాలంలో పాపం అందినాయి.
ఈ పశువులు గొర్రెలదే కొంచెం ఇబ్బందిగా ఉంది, పొరపాటు పడ్డాం, అది చేరాల్సింది సహకారం అంతుంది. కానీ అయ్యా రేపు పంటల్ని పైర్లని ఈ ఆర్థిక వ్యవస్థ ఇదంతా కాస్త మమ్మల్ని అండగా కొండగా చూడాలి. ఈ కొల్లిపురం మండలంలో క్రూ గ్రామం ఒక్కటే ఇది మాది. మమ్మల్ని జాగ్రత్త చూడాలని మీ అందరికీ అధికారులకి మరి రాజా గారికి మనోహర్ గారికి మరి వీళ్ళందరికీ నిజంగా వందనాలు తెలప. మంచి ఆహారాన్ని అందించారు. వాళ్ళ సహకారాన్ని ఎల్లవేళ వాళ్ళ మంచి ఆహారాన్ని రేపు కూడా అందించాలని అందరికీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.